ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సీత చాప మీద పడుకున్నా, బెడ్ మీద పడుకున్నా రోజు ఈ గదిలో ఉండేది. సరదాగా కబుర్లు చెప్పేది, నన్ను నిద్రపుచ్చేది. ఇప్పుడు సీత లేదు, నిద్ర రావట్లేదు. ఏం చెయ్యాలి? మళ్ళీ వచ్చావా? అటు చూస్తే బెడ్ మీద పడుకొని కనిపిస్తావు, ఇటు చూస్తే చాప మీద పడుకొని కనిపిస్తావు. ఇప్పుడేమో నా ఎదురుగా నించున్నావు. కళ్ళు మూసినా తెరిచినా నువ్వే కనిపిస్తున్నావు సీత. నా ఊహల నిండా నువ్వే ఉన్నావు. నిజమా మామా? నేనెక్కడే ఉన్నట్టు ఊహించుకుంటున్నావా? నా ఊహల్లోకి నువ్వు తప్ప ఇంకెవరొస్తారు సీత? సీత, నువ్వు నా పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టట్లేదు. కాసేపు నాతో కబుర్లు చెప్పి నిద్రపోచ్చవా? నేనంటే నీకు అంత ప్రేమ మామా? చెప్పలేనంత ప్రేమ. నా మనసంతా నువ్వే ఉన్నావు. మనసులో నా మీద ఇంత ప్రేమ పెట్టుకుని నన్నెందుకు బయటకు పంపించావు మామా? నువ్వెక్కడికి వెళ్ళలేదు సీత. నా ఎదురుగా, నా పక్కన, నా మనసులోనే ఉన్నావు. నాలో, నా చుట్టూ అంతటా నువ్వే ఉన్నావు. నా కళ్ళకి నీ రూపమే కనిపిస్తుంది, నా చెవులకి నీ మాటలే వినిపిస్తున్నాయి. నా గుండె శబ్దం నీ గుండె శబ్దంలా అనిపిస్తోంది. నిన్నొదిలుండడం నాకు చాలా కష్టం సీత. క్షణం కూడా గడవదు. నిన్నిలాగే వదలకుండా గట్టిగా పట్టుకొని ఉండిపోవాలనిపిస్తుంది. రామ్ నిద్రపోయాడో లేదో, నాకు తెలియకుండా సీత ఏదైనా తింగర పని చేస్తుందా ఏంటి? నువ్వు వదిలేస్తే నేను ఒంటరివాడిని అవుతానని భయమేస్తోంది సీత. నన్నెప్పటికీ వదలకు సీత. ఇలాగే నాతో ఉండు. రామ్ రామ్ నువ్వేం చేస్తున్నావు రామ్? తను నీ గదిలో ఉండకూడదు అని చెప్పాను కదా. ఎవరి పిన్ని? ఆ సీత తనని ఇందాకే బయటికి పంపించేశావు కదా. ఎలా వచ్చింది? ఎందుకు రానిచ్చావు? పైగా తనని హక్ చేసుకుని మాట్లాడుతున్నావు. మీరు పొరబడుతున్నారు పిన్ని. సీత ఇక్కడ లేదు. నీ పక్కనే ఉంది రామ్. ఇది నా ఊహ పిన్ని. ఊహ ఏంటి రామ్? తను నిజంగానే వచ్చింది. అంటే నీకు కూడా సీత కనిపిస్తోందా? సరిగ్గా చూడు.
హే ఏ, నువ్వు నిజంగానే వచ్చావా? ఛ, అవును మామా. అంటే ఇది నా ఊహ కాదా? కాదు మామా. ఏంటత్తయ్య, ఈరోజు శివరాత్రి కూడా కాదు, నైట్ అంతా ఇలాగే కాపలా కాస్తూ జాగరణ చేస్తున్నారా? నాకు శివరాత్రి కాదే, కానీ నీకు కాళరాత్రి చేశాను కదే. కాసేపు మీరు రాకపోయి ఉంటే ఇదే మా తొలి రాత్రి అయ్యుండేది. సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నావే? మీకు లేని సిగ్గు నాకెందుకత్తయ్య? నువ్వు ఎలాంటి ప్రయత్నాలు చేసి రామ్ గదిలోకి వెళ్ళినా వెంటనే నిన్ను బయటికి పంపించేస్తాను. నన్ను ఆ గదిలోంచి పంపించేయగలరు అత్తయ్య, ఆయన మనసులోంచి కాదు. మామ ప్రతి క్షణం నన్నే తలుచుకుంటూ ఉంటారు. ఆయన ఊహల్లో, ఊపిరిలో అంతటా నేనే ఉన్నాను. నన్ను ఇక్కడి నుంచి పంపించడం మీ తరం కాదు. నేను తలుచుకుంటే ఏదైనా చేస్తాను. రామ్ మనసులో నుంచి నిన్ను ఎరేస్ చేసి మీ అక్క మధుమితని ఇంప్లాంట్ చేస్తాను. నేనేమైనా మొక్కను అత్తయ్య, నన్ను పీకేసి మా అక్కను అంటుకట్టడానికి? నా దృష్టిలో నువ్వు కలుపు ముక్కవేనే, పీకి పారేస్తాను. నేను ఆయన మనసులో లోతుగా పాతుకుపోయానత్తయ్య. నా వేళ్ళు ఆయన నరనరాన అతుక్కుపోయాయి. ఆయన ప్రతి రక్తపు బొట్టులో నా నుదుటి బొట్టు కలిసిపోయింది. ఆయన గుండె నా కోసమే పుట్టింది. మేమిద్దరం కాదు, ఒక్కరం. ఈ పైచ్యం తీసుకెళ్లి ఏ పిచ్చోళ్ళకో చెప్పవే, చప్పట్లైనా దక్కుతాయి. ఇది నేను మీకు చెప్పింది కాదు, ఆయన ఇందాక నాతో చెప్పింది. రామ్ అప్పుడు మత్తులో ఉన్నాడు. ఆ మత్తు పేరే ప్రేమ. ఆ ప్రేమనే సమాధి చేస్తాను. మా ప్రేమకి చావు లేదు. నా పగ కూడా చచ్చిపోదు. పగను చంపే శక్తి ప్రేమకు ఉంది, ప్రేమను చంపే శక్తి దేనికి లేదు. ఉంది. ఆ శక్తి పేరు మహాలక్ష్మి. ఈ వారం రోజుల్లో రామ్కి నిన్ను దూరం చేస్తాను. మధుని రామ్కి దగ్గర చేస్తాను. నిన్ను పిచ్చిదాన్ని చేసి ఇంట్లోంచి గెంటేస్తాను. మధుని నా కోడల్ని చేసుకుంటాను. ప్రేమకు అలవాటుందత్తయ్య, ఎంత విడదీయాలనుకుంటే అంత బలంగా కలిసిపోతుంది. ఇదే వారంలో రామ్ గారు నేను విడదీయలేని జంట అని మీరు తెలుసుకునేలాగా చేస్తాను. వారం కాదే, అందుకు ఒక యుగం కూడా నీకు సరిపోదు. ఇన్నాళ్ళుగా నాకు నచ్చని కోడలుగా నువ్వు ఈ ఇంట్లో ఉన్నావు. రేపటి నుంచి నేను మెచ్చిన కోడలు మధు ఈ ఇంట్లో ఎలా ఉండబోతోందో నువ్వు చూస్తావు. మధు ఈ ఇంటి కోడలైతే ఎలా ఉంటుందో రేపు పొద్దున్నే చూపిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.